2 సంవత్సరాలు అటు ఇటు ఉన్నప్పుడే నేను వెళ్ళిపోతా దళంలోకి అని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టిన. మా ప్రాంతంలో తిరిగే చలమన్న అని ఉంటారు అక్కడ, చలమన్న ఆయన గారితోటి, అన్న నేను కూడా దళంలోకి వెళ్ళిపోతా, మరి అక్కడ పని చేస్తానంటే, మరి చిన్నోడు కదా తీసుకుంటారో లేదో మనోళ్ళు అంటే, వయసు లేదు కదా అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఇదంతా మా అమ్మగారికి తెలిసింది, ఏది ఇట్లా మేము మాట్లాడుకున్నది, మేము వెళ్ళిపోతా అన్నది. ఈ క్రమంలో ఏమైతుంది, కాచినపల్లి ఎన్కౌంటర్ అవుతుంది 91లో. 91లో కాచినపల్లి ఎన్కౌంటర్, 5 చనిపోతారు అక్కడ. మన కోటన్న, చింతాలక్ష్మి, సుసేన, సీతారాములు, పరశురాములు 5 కాల్చి చంపుతారు అప్పుడు 91లో. కాచినపల్లి ఐడియా ఉంది, గుండాల మండలం అవుతుంది. ఆ తర్వాత ఈ విషయం మా అమ్మగారికి తెలిసిన తర్వాత మా అమ్మగారు ఇంకా ఆయన మా ఇంటికి వస్తే ఆయన మీద గొడవ వేసుకుంది. మా వాడిని నేను లేనిపోయిందంత దళంలోకి తీసుకొని పోతాను అన్నమాట, వాడు ఎంత ఉన్నాడు ఏంటి, నా కొడుకుని బతకనివా, చంపేస్తారా? నేను పెద్దవాడిని. అవును. అట్లా మా అమ్మగారు గొడవ వేసుకుంది. ఆ తర్వాత ఇంకా ఏడ్చుడు మొత్తుకునుడు, నువ్వు ఎందుకు పోతావురా, నీకెందుకు అది ఇది అని చెప్పి